పుష్ప డే 5 కలెక్షన్‌లో మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే గనక నార్త్ హిందీ సైడ్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. ఏ విషయానికి ఆ విషయం మాట్లాడుకుందాం. అంటే నేను 'అల్లు అర్జున్' ఫ్యాన్ అయితే కాదు. నేను 'చిరంజీవి' గారు అండ్ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అండి. అయినా కూడా మనం ఏదనిపిస్తే అది మాట్లాడాలి. సో, ఒక తెలుగు సినిమా వెళ్ళి హిందీలో అంత కలెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి మన అభిమాన హీరోవా కాదా అన్నది పక్కన పెడితే గనక తెలుగు హీరో. సో, నేను చాలా సార్లు 'బాహుబలి' సినిమా ఉందండి. మన హిందీ సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకునే టైంలో, ఒక 'బాహుబలి' సినిమా హిందీ ఇండస్ట్రీలో రికార్డ్ కొట్టిందంటే, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే, నేను ప్రతి ఫ్రైడే అంటే కోవిడ్‌కి ముందు ప్రతి ఫ్రైడే ఒక మూవీ రిలీజ్ అయినా, 2 మూవీలు రిలీజ్ అయినా నేను కంటిన్యూషన్ చూసేవాడిని. ఎందుకంటే, రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షోకెళ్ళి ప్రేక్షకుడిని నేను. కోవిడ్ తర్వాత సిట్యుయేషన్ మారింది. సో, మనకేంటంటే అంత ఉండవలసినంత అప్పుడేంటంటే రిలీజ్ అయిన ప్రతి మూవీకి ఒక శుక్రవారం ఒక 3 సినిమాలు రిలీజ్ అయితే, ఆ రోజు ఒక సినిమా, శనివారం ఒకటి, లేదంటే ఆదివారం, లేదంటే ఒకే రోజు 2 సినిమాలు, మర్నాడు ఒక సినిమా చూసేవాడిని. నా అభిప్రాయం చెప్తున్నాను. సో, అలాగుండేది. ఎందుకంటే అంటే ఇలాగ ఎంతమంది చేశారో తెలీదు గానీ, కోవిడ్‌కి ముందు ఎక్కువ జనాదరణ ఉండేది. దాని తర్వాత ఓటీటీ రావడం వల్ల కొంచెం తగ్గింది. సో, ఏదేమైనా చూసుకుంటే గనక 'బాహుబలి' సినిమా వచ్చినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఏంట్రా తెలుగు సినిమా ఎళ్లి హిందీలో రికార్డులు కొట్టిందంటే, నేను 'చిరంజీవి' ఫ్యాన్ అయినా సరే, మనకి తెలుగు సినిమా అంటే మన తెలుగు సినిమా గురించి అక్కడ మాట్లాడుతున్నారు. నేను రివ్యూస్ కూడా చూసేవాడిని. అలాగే నేను దీని తర్వాత 'కేజీఎఫ్' సినిమా వచ్చినప్పుడు కూడా ఒక అంటే సౌత్ ఇండస్ట్రీస్ దీనికి సంబంధించి 'కేజీఎఫ్' కూడా బాగా కలెక్ట్ చేసింది. తెలుగు వాడికైతే నేను 'బాహుబలికి' గర్వంగా ఫీల్ అయ్యా. దాని తర్వాత దాని తర్వాత 'త్రిబుల్ ఆర్' మూవీ వచ్చినప్పుడు పంజాబ్ తుల్కన పంజాబ్ సంబంధించి ఒక రివ్యూ ఛానల్ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో లేడీ పర్సన్ ఎవరో గాని కొన్ని మల్టీప్లెక్స్ మూవీస్ థియేటర్‌లోకి వెళ్ళి మన తెలుగు రివ్యూస్ అడుగుతా ఉంటదావిడ. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రతి హిందీ ప్రేక్షకుడు తెలుగు సినిమాలని ఇంత బాగా మెచ్చుకుంటున్నారా? సో, మనం ఒక అడుగు తక్కువేసినా కూడా వాళ్ళైతే మాత్రం హిందీ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమాని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక తెలుగు సినిమాని మనం ఎందుకు చూడాలి అని ఆళ్ళు అనుకోకుండా, సినిమా బాగుంటే మేము చూస్తామని చెప్పి హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాని ఆదరించే తీరైతే నాకు బా నచ్చింది. ఎందుకంటే 'హనుమాన్' సినిమా గాని, 'హనుమాన్', 'కార్తికేయ' సినిమా గాని, సో నేను ఆ పంజాబ్ తులక్కన పంజాబ్ సంబంధించి ఒక రివ్యూ ఛానల్ ఉంటది. ఆవిడ ఈ మూవీస్ నుంచి బయటకొచ్చే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని ఆవిడ అడుగుతా ఉంటది. సినిమా బాగుందా? సినిమా బాగుందంటే 90% సినిమా బా తీశారు. 'కార్తికేయ' మూవీ హిందీలో చాలా బాగా ఆడింది. అలాగే 'హనుమాన్' తర్వాత మన 'బాహుబలి' అలాగే 'త్రిబుల్ ఆర్'. సో, ఈ మూవీస్ అన్నీ హిందీలో హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో, మన కథలు వాళ్ళకి నచ్చడం. సో, మన నచ్చకపోతే వాళ్ళు చూడరు కాబట్టి, వాళ్ళకెందుకో మన తెలుగు సినిమాలైతే కొన్ని సినిమాలు బా నచ్చాయి. సో, కాబట్టి హిందీ ప్రేక్షకుడు తెలుగు సినిమాలను ఆదరించడం మొదలెట్టాడు. అలాగే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చూసుకుంటే డైలీ 100,00,00,000 కలెక్ట్ చేస్తుంది. అందులో హిందీలో ఒక 50, 52, 60 ఆ విధంగా కలెక్షన్‌లు వస్తున్నాయి 'పుష్ప 2' మూవీకి. సో, మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 'పుష్ప' సినిమా ఫస్ట్ పార్ట్ తెలుగులోనే మొదలెట్టారు 2021లో. ఆ టైంలో 'త్రిబుల్ ఆర్' రిలీజ్ చేసే టైం అనుకుంటా. సో, రాజమౌళి గారు సుకుమార్ గారిని మీ సినిమా హిందీలో రిలీజ్ చేయొచ్చు కదా అని అడిగితే, ఇది మేము తెలుగు అనుకునే మొదలెట్టామండి అంటే, కథ బావుంటే ఎక్కడన్నా చూస్తారు. తెలుగు సినిమా, హిందీ సినిమా అని లేదు. సో, మీరైతే ట్రై చేయండి అని ఆయన చెప్తే, 'పుష్ప' సినిమాని హిందీలో రిలీజ్ చేయడం వల్ల అక్కడ 100,00,00,000 150,00,00,000 కలెక్ట్ చేసింది కాబట్టి, సో, సెకండ్ పార్ట్ మీద దృష్టి పెట్టారు. అక్కడ 'పుష్ప' తగ్గేదేలే దాన్ని లైక్ చేయడం మొదలెట్టారు హిందీ ప్రేక్షకులు. సో, నార్త్‌లో అయితే మాత్రం 'పుష్ప' క్రేజ్ ఉంది. సో, ఇప్పుడు 'పుష్ప 2' పార్ట్ రిలీజ్ చేసినప్పుడు తెలుగులో కలెక్షన్ తగ్గాయంటే గనక ఎక్కువ రేట్ పెట్టడం. సో, నెక్స్ట్ వచ్చి 'పవన్ కళ్యాణ్', 'చిరంజీవి' గారు ఈ మధ్య చిన్న క్లాష్ అంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోవడం. సో, ఓకే అనుకోవచ్చు. కానీ నార్త్‌లో ఈ ప్రాబ్లమ్ లేదు కాబట్టి నార్త్‌లో కలెక్షన్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే వెళ్తుంది. సో, సోమవారం కూడా 52 క్రోర్స్ అంతా కలెక్ట్ చేసిందన్నారు. సో, టోటల్‌గా ఈ 5 డేస్‌కి 922,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీస్ రికార్డుల్లో ఫస్ట్ రికార్డ్ సృష్టించింది. దీంట్లో మనం తెలుగు వాళ్ళగా మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, నేను 'చిరంజీవి' అభిమానినే. కానీ ఏంటంటే మన తెలుగు సినిమా కదా! సో, దాని తర్వాత అంటే థాంక్ యూ బాబాయ్ అని చెప్పి 'పవన్ కళ్యాణ్' గారు చెప్పారు. సో, ఏదైనా కొన్ని విషయాల్లో ఆయన చెప్పను, తగ్గను, అనను. కొన్ని ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు ఆయన ఇంతకు ముందు ఆటిల్లో కూడా చెప్పాడు. ఏం చెప్పారంటే, 'చిరంజీవి' గారు ఏసిన రూట్ వల్ల ఈరోజు అంతమంది ఎందుకంటే మన 'చిరంజీవి' ఫ్యాన్ కాబట్టి
చిరంజీవి కుటుంబంలో ఏ హీరోస్ మూవీ వచ్చినా మనం ముందుంటాం, సపోర్ట్ చేస్తాం, ఎదరికెళ్తాం. సో అలాగే మనం అల్లు అర్జున్ గారిని చూస్తాం. సో ఏదేమైనా అది పక్కన పెట్టేస్తే పుష్ప 2 మూవీ మాత్రం నార్త్ తెలుగు సినిమా హిందీలో అంటే నార్త్లో అన్ని కలెక్షన్లు తీసుకురావడం మనం గర్వంగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా ప్రేక్షకుడిగా నేను సినిమాలు చూస్తాను కాబట్టి నేను గర్వంగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా అనే వస్తుంది. అక్కడ అల్లు అర్జున్ లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కాదు, కానీ మన తెలుగు సినిమా హిందీలో ఆ రికార్డు సృష్టించిందంటే మాత్రం మనకైతే హ్యాపీగానే ఉంటుంది. ఒక సినిమా ప్రేక్షకుడిగా నేను వివాదాల్లోకి నేనైతే వెళ్ళను. ఎందుకంటే నేను సినిమాకి సంబంధించి మాట్లాడుతున్నాను కాబట్టి, మన తెలుగు మూవీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనకైతే గర్వంగానే అనిపిస్తుంది. సో హిందీలో చూసుకుంటే కనుక అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం కలెక్షన్లు డౌన్ అయినాయి, కానీ హిందీలో అయితే మాత్రం మండే రోజు కూడా కలెక్షన్లో బాగానే జరిగాయి అనమాట. ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డే 1 హిందీలో 72 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2 మూవీ. తర్వాత రెండో రోజు హిందీ నార్త్లో 59 కోట్లు. అంటే ఫస్ట్ డే 72 కోట్లు వచ్చాయంటే ప్రీమియర్ షోలు అవి ఉండడం, టికెట్ రేట్లు ఎక్కువ పెట్టడం, సో కాబట్టి 72 కోట్లు వచ్చింది. రెండో రోజు 59 కోట్లు, కొంచెం డ్రాప్ అయింది. మూడో రోజు వచ్చి 74 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప మూవీ. మరి గ్రేటే, జస్ట్ డౌన్ అయ్యి మళ్ళీ 74 కోట్లు. తర్వాత డే 4 వచ్చి 86 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప మూవీ. అలాగే డే 5 వచ్చి 48 కోట్లు. అంటే యావరేజ్ని చూసుకుంటే 50 తగ్గకుండానే కలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే దీన్ని బట్టి నార్త్లో ఎంత ఆదరించారో చూడండి. నాకు తెలిసి హిందీలో దగ్గర 300 నుంచి 500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే రన్ అయితే 1000 కోట్లు హిందీలో కలెక్ట్ చేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే అల్లు అర్జున్ గారి మూవీ పుష్ప 2 అయితే మాత్రం నార్త్లో ప్రభంజనం సృష్టిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం డౌన్ అయింది, కానీ మండే నుంచి టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల కొంచెం కలెక్షన్స్ అయితే పర్వాలేదు. ఏదైతేనే ఈ 1000 కోట్లకి దగ్గరలో ఉంది పుష్ప 2 మూవీ. సో ఏదైతే ఒక తెలుగువాడిగా హిందీలో మన పుష్ప మూవీ ఏదైతే ఉందో ఈ రికార్డును కలెక్ట్ చేయడం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్గా చెప్పుకునేది తెలుగు మూవీరా ఇంత కలెక్ట్ చేసిందనే చెప్పుకుంటారు. పలానా హీరో పలానా అన్నది సెకండరీ, కానీ ఒక తెలుగు మూవీ వెళ్ళి హిందీలో ఇంత కలెక్ట్ చేయడం అంటే కనుక సినిమా ప్రేక్షకుడిగా మనం గర్వించదగిన విషయం అని నా అభిప్రాయం. సో నా అభిప్రాయం కొంతమందికి తప్పు అనిపిస్తే కనుక సారీ, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను చిరంజీవి ఫ్యాన్నే, కానీ ఏంటంటే మనకు అనిపించింది మనం చెప్పాలి కదా. అక్కడ నార్త్లో అంత కలెక్ట్ చేస్తున్నాను, నేను కార్తికేయ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, సో హనుమాన్ మూవీ అంత అంటే నేను అక్కడ హీరోని బట్టి నేను వెళ్ళట్లేదు, మన తెలుగు సినిమా అన్న విధంగానే నేను వెళ్తున్నాను. ఎందుకంటే మన తెలుగు సినిమా అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ నోటంట ఒక తెలుగు మూవీ చాలా బాగా తీయగలుగుతున్నారు, ఇంత బాగా తీశారని చెప్తూ ఉంటే మనకు ఒక ఆనందం కలుగుతుంది. ఇది ఆ మూవీ తెలుగు మూవీ ప్రేక్షకుడిగా నాకు అనిపించింది. అంటే సినిమా పిచ్చోడు అనుకోండి, ఏదైతే అనుకోండి, కానీ ఏంటంటే నాకు అనిపించింది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే మన మూవీ గురించి అక్కడ మాట్లాడడం నాకు గొప్పగా అనిపించింది. సో కాబట్టి దాని గురించి ఈరోజు 922 కోట్లు అంటే మామూలు విషయం కాదు, ఆల్మోస్ట్ 1000 కోట్లు దగ్గర పడింది. సో ఏదేమైనా చివరిగా నా మాట ఏంటంటే సినిమా అంటే పిచ్చి ఉండొచ్చు, మన అభిప్రాయం మనం చెప్పడంలో తప్పు లేదు. సో మన అభిప్రాయం అవతలలో తప్పు అనుకుంటే సారీ చెప్పడంలో కూడా నాకు తప్పు అనిపించదు. నెక్స్ట్ ఏంటంటే వెర్రిగా మాత్రం అభిమానం పెంచుకోవద్దని నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరికితే చూడండి, టికెట్లు లేకుండా తొక్కిసలాడికి వెళ్ళొద్దు. అలాగే ఆడియో ఫంక్షన్లో కూడా టీవీలో చూసినా మనకి దగ్గరగా చూసినట్టే ఉంటుంది. సో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా మనం ఎక్కడో చివరి ఉంటాం, ఆ స్క్రీన్ మీద చూస్తాం. దానికి కోసం అంత ఆతృత పడి ఆ తొక్కిసలాట్లో వెళ్ళి మనకి ఏమన్నా అయితే మన ఫ్యామిలీని చూసే వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్గానే చూడండి, అభిమానంగానే జీవించండి. కాబట్టి మన గురించి, మన వెనకాల గురించి, మన ఫ్యామిలీ గురించి మనమే ఆలోచించాలి. సో కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అభిమానాన్ని అభిమానంగానే జీవించండి, అంతే తప్ప వెర్రి అభిమానంగా మాత్రం జీవించొద్దని నా మనవి. సో నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్టయితే, సో ఇందులో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఏమనుకోవద్దు, నా అభిప్రాయం నేను చెప్పాను. సో నా అభిప్రాయం కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.